में लिए? ये 75 में लिया। 75 और में। इनकी वजह से 4000 ज्यादा गया। ठीक है, क्यों? मैं 71 बोल रहा था इसको आखिरी में। ठीक है। और इनका जो एक आदमी था वो मेरे से डायरेक्ट गया, उसको 75 వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు, అన్ని చూసుకుంటారు. బండ్లలో ఏమైనా ప్రాబ్లం ఏదున్నా అంత రైతులతోని కానీ అక్కడ ఉన్న ఏ బండ్లతో కానీ ఎవరితో కానీ ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళతో కానీ అందరితో కరెక్ట్ మాట్లాడి మాకు ఇప్పిస్తారు. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లోని మార్కెట్లో ఉన్నాము. మహారాష్ట్ర షిర్డీ నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుంది. మహారాష్ట్రలోనే అతిపెద్ద మార్కెట్. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి రైతులు వచ్చి ఇక్కడ ఆవులు తీసుకున్నారు. చూసుకోవచ్చు, ఇవన్నీ కొన్న ఆవులు. ఎంతకు తీసుకున్నారు ఏందనేది అడుగుదాము. ఇక్కడ కనిపిస్తున్న అతని పేరు గణేష్. ఇక్కడ లోనిలోనే ఉంటారు. వీళ్లకు అతను ఇప్పించడం జరిగింది. మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా మనకు మార్కెట్ అనేది ఉంటుంది. ప్రతి బుధవారం ఉంటుంది మార్కెట్. అడుగుదాము ఎంతకు తీసుకున్నారు రైతులు, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇతని దగ్గర ఉంటారు. డైరెక్ట్ వచ్చి కొనడం కన్నా ఎక్కువ శాతంగా వేరే రాష్ట్రాలు వెళ్తే ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా మనము ఎక్కడ హర్యానా వెళ్ళిన ఎక్కడ ఉన్నా ఒక మీడియేటర్కి పెట్టుకుంటాము. ఆ విధంగా ఎంత కమిషన్ మీద ఇప్పిస్తున్నారు, ఎంత ఒక రైతు దగ్గర చేసుకుంటున్నారు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో అడుగుదాము. నమస్కారం భాయ్. नमस्कार। आपका नाम? गणेश आर। गणेश, आपका प्रॉपर कौन सा है? ये प्रॉपर लोनी का। लोनी का है। आपको तेलुगु भी समझ में आती है ना? थोड़ा आता, समझ में आता, बोलने नहीं आता। ठीक है। अभी ये जो एग्जैक्ट एड्रेस कौन सा आता है? ये प्रॉपर लोनी विलेज है। ठीक है। नियर शिरडी के पास से, शिरडी से 22 किलोमीटर है। 22 किलोमीटर। कितने साल से ये काम कर रहे हैं आप? मेरे को 10 साल हो गए। 10 साल है। अभी कितने कस्टमर आपके पास है ये? और मेरे पास आज 2 पार्टी था। एक करतल साइड का था, ठीक है, एक तेलंगाना का, और दूसरा भी तेलंगाना का, वो जगित्तल साइड का था। ठीक है, జగిత్యాల। ठीक है। ఒకరేమో కడతాల్ సైడ్ నుంచి వచ్చారు, ఒకరు మనకు ఇక్కడ జగిత్యాల సైడ్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎంత కొన్నారు ఏందనేది ఆవుల గురించి తెలుసుకుందాము. ఈ అన్న ఫస్ట్ అన్న గురించి మాట్లాడదాము. आप बोलो, कितने कमीशन पे काम करते हैं आप यहाँ पे? 500 रुपए कमीशन गाय के 500, एक गाय के पीछे 500 रुपया। ठीक है। यहाँ से लेके जाने का कितना भाड़ा है? अभी ट्रांसपोर्ट वाला बात कर रहा है, वो 42 बोल रहा है। ठीक है, मंडी का। उसमें 10 गाय आराम से जाता। ठीक है। और उसमें टोल, पुलिस, टोल नाका, टैक्स सब उसमें उसका रहता है, ट्रांसपोर्ट वाले का रहता है। ट्रांसपोर्ट वाले का रहता है, कुछ देने की जरूरत नहीं। अपन ने खाली देने, वो 42 बोल रहा है। ठीक है। उसमें बार्गेनिंग करने वाले। ठीक है, बड़ी गाड़ी लगेगी। हाँ, 10 चक्का वाला था। ठीक है। पहले 10 गाय कौन ये अन्ना लिए? ये इन्होंने 9 गाय लिया टोटल। 9 गाय लिया। हाँ। ठीक है। कहाँ से आए नो? ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లా। ठीक है, ओके। ఎలిమినేట్ గ్రామస్తులం మేము। ఓకే। మేము గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము। ఓకే। మంచి ఆవులు ఇప్పిస్తాడు. ఆవులు కూడా మంచి నాణ్యత గల ఆవులు, మంచిగా పాలు ఇస్తాయి। ఓకే, పర్వాలేదు, మంచిగా ఉంటాయి। ఎంత కమిషన్ తీసుకుంటారా? 500 తీసుకుంటాడు ఒక జెన్యూన్ గా ఇప్పిస్తారా? అన్ని జెన్యూన్ గా ఇప్పిస్తాడా? జెన్యూన్ గా ఇప్పిస్తాడు, పర్వాలేదు। ఏమన్నా పొదుగులో రొమ్ములో ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా అప్పటిదప్పుడు డాక్టర్ తో సంప్రదించమంటాడు, డాక్టర్ తో మాట్లాడమంటాడు, అంత కరెక్ట్ ఇక్కడ అన్ని చూపిస్తారు, అన్ని చూపిస్తాడు। ఎన్ని ఇయర్స్ గా వస్తారు ఇతని దగ్గర? గత 3 సంవత్సరాల గత 3 ఇప్పుడు 9 ఆవులు తీసుకున్నారు। 9 ఆవులు తీసుకున్నారు। రైతేనా తీసుకొని అమ్ముతారా? లేదు, రైతుమే। ఇక్కడ లోని లేని ఎందుకు వచ్చున్నారు? అక్కడ ఇక్కడ కొద్దిగా మనకు రేటు మంచిగా ఉన్నది కాబట్టి ఆ నాణ్యత కూడా మంచిగా ఉన్నది ఆవుల దగ్గర। ఇవి సెట్ అవుతున్నాయి మన దగ్గర, మంచిగా సెట్ అవుతుంది। ఓకే, జగిత్యాల సైడ్। ఓకే, ఇప్పుడు మీరు తీసుకున్న ఆవులు చెప్పానా? మీరు తీసుకున్న ఎంత ప్రైస్ లలో యావరేజ్ ఎంత ప్రైస్ పడ్డాయని ఒక్కొక్క ఆవు ఒకటి ఇది చెప్పండి। ఇది 72,000, 72,000, 75,000, 73,000, ఇట్లా 70, 71 అట్లా, ఇవన్నీ 65,000 అట్లా। ఓకే, ఇవన్నీ ఇప్పించడం జరిగింది। ఇవన్నీ తీసుకోండి। ఇది సైజ్ చూడండి, ఆవు సైజ్ ఇది సైజ్ చూడొచ్చు, మంచి సైజ్ ఉన్నాయి, మంచి తీసుకున్నారు। ఎంత కెపాసిటీ ఉండే? 12 to 10 వరకు ఒక పూటకి ఇస్తాయని చెప్పారు। పూటకి 10 నుంచి 12 వరకు ఇస్తాయన్న మీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఉన్న ఆవులు కూడా అట్లనే ఇస్తున్నాయి। మీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన ఆవులు కూడా మంచిగానే ఇస్తున్నాయి। ఎన్ని ఉన్నాయి మీ ఆవులు? నేను కొన్ని తీపిస్తాను, కొన్న ఆవులు అన్న వాళ్ళు కొన్నారు। ఇది కితనే కెపాసిటీకి అయ్యే? 20 లీటర్। 20 లీటర్, ठीक है, 20 లీటర్లు। ఎంత కొన్నారన్న ఇది? కితనే మే దిలా? 71 లో ఇప్పించారు। ఇది చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఆవు క్వాలిటీ చూసుకోవచ్చు। కితనే మే బచ్చా దేగా? ये 10-12 दिन लेता। 10-12 दिन लेता, ठीक है। ये कितने बेच की है? ये सेकंड लैक्टेशन है। सेकंड लैक्टेशन ఉంది। कितना दूध देगी है? ये निकालेगी 22-24 तक। ठीक है। कितने दिन में बच्चा देगा? ये कम से कम 15 दिन लेता। 15 से 20 दिन, थोड़ा टाइम है इसको। हाँ, अच्छा है। कितने में लिए ये? 78 में। 78, ठीक है। अच्छे गए, कम में दिला, ठीक है। बंदा
ఎంత పెద్దగా ఉంది చూసుకోవచ్చు. 24 लीटर 78 ఇప్పించారు. यहाँ से ट्रांसपोर्ट एक गाय का 4000 लगेगा. हाँ 4000 लगेगा. 4000 ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవచ్చు. ఆవులు అన్ని ఆవులు మంచి క్వాలిటీ ఆవులు ఇప్పించడం జరిగింది. అన్ని 70-75 అంతే. 70-75 ఆవు చూపిస్తాను. ఇది చూసుకోవచ్చు. अभी ये गाय का किस्सा ठीक है. ये गाय कितने में लिया? ये 75 में लिया. 75 और में. इनके वजह से 4000 ज्यादा गया. ठीक है. क्यों? मैं 71 बोल रहा था इसको आखिरी में. ठीक है. और इनका जो एक आदमी था वो मेरे से डायरेक्ट गया, उसको 75 में बोल दिया. ठीक है. इसके वजह से जो जिसका गाय वो कम ही नहीं बोला. ठीक है. 75 లో ఆల్రెడీ వీళ్ళు అడిగితే డైరెక్ట్ పోతే అతను 70కి ఇప్పించటోని ఆ రైతు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడినందుకు ఎక్కువ రేటు చెప్పిండు. అతను దిగలే. ఇక మీరు 75కి అడిగి తర్వాత 70కి అడుగుతారా అని అది చేశారు. డైరెక్ట్ చూడండి వీళ్ళు ఉంటే తక్కువగా మాట్లాడతారు. ఆ విధంగా కితనా పైలేనే ఫస్ట్ రెండు పనుల మీద ఉంది చూసుకోవచ్చు. ये कितना देगी पैलेंट पे? ये कम से कम 15-16 लीटर दूध निकालता है. 15-16 लीटर. क्वालिटी तो नंबर 1 प्योर HF. ठीक है. नंबर 1 क्वालिటీ తీసుకున్నారు ప్యూర్ HF లో చూసుకోవచ్చు. పైలెన్స్ తొలచూరు పడ్డా తీసుకున్నారు చూసుకోవచ్చు. ఎవరికన్నా ఇలాగనే కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి తీసుకుని. ప్రెగ్నెంటా? ఓకే. డెలివరీ ఏం లేవు. అన్ని 10 రోజుల్లో డెలివరీ అవుతా. ఓకే. ఇక్కడ చూడొచ్చు ఈ ఆవు చూడండి ఎంత ఇస్తుంది అన్న. ఇది ఎంత కిतना दूध कैपेसिटी देगी? 12-13 24 లీటర్ నికాలిగి పక్కా మెయింటెనెన్స్ 12-13 అని అన్న చెప్తున్నారు. ఆ విధంగా ఆవు తీసుకున్నారు. ఎన్నో ఈత ఉంటది? రెండో ఈత. ఓకే. రెండో ఈత ఉంటది అని అన్న చెప్తున్నారు. ఠీకే బాంధు. చూడండి క్వాలిటీ చూసుకోండి. అన్ని అలాగే అన్న సెలెక్షన్ 3 ఇయర్ చూడొచ్చు. ఆల్రెడీ 3 years గా వస్తున్నారు. ఇతని దగ్గరనే గణేష్ ఇతని పేరు. స్క్రీన్ మీద నెంబర్ ఉంటది, కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ వచ్చి కొనుక్కోవచ్చా మనం? ఏమైనా ప్రాబ్లం అయితే డైరెక్ట్ ఏం ప్రాబ్లం లేదు. గణేష్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ వస్తే గణేష్ లేకుండా డైరెక్ట్ మార్కెట్ లో కూడా కొనుక్కోవచ్చు. ఏమైనా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు. రైతుల దగ్గర డైరెక్ట్ రండి. గణేష్ కి కాంటాక్ట్ చేయండి. 500 కమిషన్ మీద మీకు ఆవులు ఇప్పిస్తారు. ఎందుకంటే వీళ్ళకి లాంగ్వేజ్ వస్తుంది. ఇంకొకటి తగ్గించి మాట్లాడతారు. ఆ విధంగానే మహారాష్ట్రలో ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మాట్లాడతారు. అన్ని చూసుకుంటారు. బండ్లలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా అంత రైతులతో గానీ అక్కడ ఉన్న ఈ బండ్లతో గానీ ఎవరితో గానీ ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళతో గానీ అందరితో కరెక్ట్ మాట్లాడి మాకు ఇప్పిస్తారు. ఓకే. చూడొచ్చు ఆవులు మొత్తం యావరేజ్ లో మనకు 70 యావరేజ్ పడ్డాయి అన్ని ఆవులు. 70-75 అబో అంతే. 70-75 అన్ని పూటకు 10 లీటర్లు చూసుకోవచ్చు. ఇవన్నీ ఆవులు ఈయన కూడా ఉన్నాయి అందులో. ఇక్కడ పెద్ద ఆవులు దాకా అన్నగా ఉన్నారు ఇక్కడ మొత్తము చూసుకోవచ్చు. ఆవులలో ఇంకా రైతు కూడా ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నతో కూడా మాట్లాడదాము. ये कितने साल से कर रहे हैं आप? मैं 10 साल से. 10 साल से कर रहे हैं. ये लोनी मार्केट की जो गाय है कितने गाय आते हैं मार्केट में? मिनिमम 2000 का वो बुधवार के दिन आता है. ठीक है. बुधवार 2000 गाय आते हैं. अगर यहाँ की गाय सब सेट हो जा रही तेलंगाना आंध्रा में? हमेशा. ठीक है. तुम्हारा TRS का स्कीम चालू था ना? हाँ. उस स्कीम में मेरे ख्याल से 2017-18 में जी जगितल जो स्टेट अपने जिला है जी. मेरे ख्याल से उधर 700-800 का हमने उधर दिया है. तो अकेले दिए? मैं और मेरा भाई शिवम साथ में काम करते. ठीक है. दोनों 700-800 का उधर दिया है. స్కీమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 700 నుంచి 800 ఆవులు సప్లై చేయడం జరిగింది రైతులకు కూడా. ఇక్కడ जो चढ़ा रहे कैल्शियम सब दे के चढ़ाते. अभी क्या करने वाले हम डॉक्टर बुलाते. ठीक है. अरे गाय का टेम्परेचर चेक करने वाले. ठीक है. क्योंकि कल बारिश हुआ मंडी में 2 दिन से बारिश चल रहा है. ठीक है. गाय का टेम्परेचर चेक करके और एक को दवा करके फिर गाड़ी में लोड करेंगे. ठीक है. फिर कैल्शियम पिला के फिर लोड करते. ठीक है. आपका फार्म इधर है? इधर से नजदीक 1-2 किलोमीटर पे फार्म है मेरा. ठीक है. अगर कुछ बीमार है तो रोड आज लोग के कल चढ़ा देते? नहीं वैसा तो चेक करके कंप्लीट करेंगे पर वैसा बीमार नहीं. क्योंकि जब गाय का व्यायाम करते थे हम तभी पूरा चेक करके गाय लिया है. సూపర్. చూసినప్పుడే తీసుకున్నప్పుడే అన్ని చూసి తీసుకుంటారు. ఆల్రెడీ వీడియోలు కూడా చూసుకోవచ్చు. ఆవుల క్వాలిటీ చూడండి. ఇతని సెలెక్షన్ చూడొచ్చు. మంచి సెలెక్షన్ ఉంది ఆవులది. ఏ గాయ खोलने लगा एक पहली ఇది గాయ ఇప్పిస్తాను. అన్ని ఆవులు ఇప్పిస్తాను. ఈ ఆవు చూడండి. ఈ అన్ని ఆవులు సేమ్ ఉన్నాయి. అన్న తీసుకునే అన్ని 9 ఆవులు కూడా 20 లీటర్ల కెపాసిటీ ఆవులు తీసుకోవడం జరిగింది. క్వాలిటీ పరంగా అయితే మంచి ఇప్పించండు. నేను కూడా చూసినాను. ఏంటంటే కొంచెం ఇక్కడ లాంగ్వేజ్ కూడా రావాలి. ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఆ విధంగాని कितने जने लिए इसमें गणेश भाई? इन्होंने जो लिया खाली मेरे ख्याल से पूरा प्रेग्नेंट